ట్రేడింగ్ రిలేటెడ్గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందులో బేసిక్ టర్మ్స్ ఉంటాయి అండ్ కొంత మీడియం టు అడ్వాన్స్డ్ టర్మ్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలాంటివి, స్టాక్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, ఇలాంటివే ఉంటాయి. మొత్తం స్టాక్ షేర్ డిఫరెన్స్ మాకు ఆల్రెడీ తెలుసు అంటే దెన్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అంటే ఐడియా ఉందా? ఆర్ ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ పడుతూ ఉంటే ఎప్పుడు కరెక్షన్ అంటాం అండ్ ఎప్పుడు బేరిష్ ట్రెండ్ అంటాం, ఎంత పర్సెంట్ పడాలి. అండ్ ఈవెన్ స్టాక్ చార్ట్లో మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ మోస్ట్లీ అందరం వినుంటాం, కానీ అక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్ ఈ టర్మ్స్ కూడా ఉంటుంటాయి. ట్రేడింగ్లో వీటి మీనింగ్ ఏంటి? అలాగే బులిష్ ఆర్ బేరిష్ వినుంటాం, కానీ బుల్ ట్రాప్ అంటే ఏంటి, బేర్ ట్రాప్ అంటే ఏంటి, పుల్ బ్యాక్ అంటే ఏంటి, రివర్సల్ అంటే ఏంటి, ఇలాంటి బోల్డ్ టర్మ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నిటిని కూడా మనం అర్థం చేసుకుంటే ఈ వీడియోలోనే కమింగ్ వీడియోస్లో వస్తున్న టర్మ్స్ ఇవి ఎప్పుడెప్పుడైతే యూజ్ చేస్తుంటామో ఆ టైంలో మనం ఆగిపోం. ఆ టర్మ్ ఏంటి, ఆ టర్మ్కి ఉన్న మీనింగ్ అండ్ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఇందులో మాట్లాడేవి వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో కొన్ని వాటిని స్పెషల్గా మాట్లాడుకుంటాం మళ్ళీ అగైన్ మనం. సో ఆ సందర్భాల్లో మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఒక ఇంట్రడక్షన్. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ వర్డ్స్ మీకు ఎప్పుడు టచ్ అవుతున్నా, ఓకే నాకు ఇది ఆల్రెడీ తెలుసు, దీని మీనింగ్ ఇదే అని వెంటనే మీకు రీకాల్ అవుతుంది. ఓకే, మరి మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఫర్దర్గా ఈ వీడియోస్ రిలేటెడ్గా మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే పాసిబుల్ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఒక స్మాల్ రిమైండర్, మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకొని డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చేసేస్తుంటే జస్ట్ ఇది గుర్తుంచుకోండి, డైరెక్ట్ వెబ్సైట్కి బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, మన కంటెంట్లోకి మూవ్ అవుదాం. సో ఫస్ట్ స్టాక్స్కి అలాగే షేర్స్కి ఉన్న డిఫరెన్స్ని తెలుసుకుందాం. తెలుసుకోకపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేదు. ట్రేడింగ్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే కాదు, బట్ స్టార్ట్ చేయడం ఒక సింపుల్ థింగ్తో స్టార్ట్ చేద్దామని రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నాను. ఇది మరీ డీటెయిల్గా చూసాం అనుకోండి, లైక్ ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అన్నిటిని మనం ప్లాట్ చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నవన్నీ వస్తాయి. మీనింగ్, వాల్యూ, కంపెనీ, రిటర్న్, నామినల్ వాల్యూ, పెయిడ్ అప్ వాల్యూ, ట్రాన్స్ఫర్, వీటన్నిటికీ సంబంధించి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అయితే ఉంది. బట్ నిజంగా మనం అవన్నీ తెలుసుకోవాలా? షేర్స్కి స్టాక్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకోవాలా? నీడ్ లేదు. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఇలా అర్థం చేసుకోవాలి. మీరు ఒకవేళ ఐటీసీలో కానీ, రిలయన్స్లో కానీ, ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కానీ వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అవి మీ పోర్ట్ఫోలియోలో మీరు హోల్డ్ చేస్తున్నారనుకోండి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు. ఆర్ వీటి రిలేటెడ్గానే మీరు ట్రేడ్స్ని చేస్తున్నా పర్టికులర్ డేకి సంబంధించి మీరు స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నట్టు. అలా కాకుండా పర్టికులర్గా ఐటీసీకి సంబంధించిన వాటానే మీ డీమ్యాట్ అకౌంట్లో ఉందనుకోండి, మీన్స్ ఐటీసీకి సంబంధించిన షేర్సే మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంటే దెన్ మీరు స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నట్టు కాదు, ఐటీసీకి సంబంధించిన షేర్స్ని హోల్డ్ చేస్తున్నట్టు. సో స్టాక్స్ అని ఎప్పుడు అంటాం? మల్టిపుల్ కంపెనీస్కి సంబంధించిన వాటా మన డీమ్యాట్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటున్నా, ఆర్ మల్టిపుల్ కంపెనీస్కి సంబంధించి మనం ట్రేడ్స్ చేస్తున్నా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను ఆర్ స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నానని మెన్షన్ చేస్తుంటాం. అలా కాకుండా ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన షేర్స్ని మన డీమ్యాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తుంటే మనం స్టాక్స్ అని వాటిని పిలవం, షేర్స్ అనే పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు చార్ట్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఎలా ఉంటుంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నేను చార్ట్ అండ్ వాటి రిలేటెడ్గా ఉండే టోటల్ టర్మినాలజీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక డెడికేటెడ్ వీడియోను కూడా చేస్తాను. బట్ ఇది ఒక ఇంట్రొడక్షన్ కోసం. మ్యాథమెటిక్స్లో కానీ, స్టాట్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ ఉన్న డేటాని ఒక గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేసి ఆ డేటా ఒక మీనింగ్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తాం. లైక్ మన దగ్గర చాలా డేటా ఉంటే దాన్ని గ్రాఫ్ పైన రిప్రజెంట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. అప్పుడు మాత్రమే మనకు ఆ డేటా ఒక కంపారిటివ్ అనాలిసిస్ మనకు దొరుకుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో చార్ట్ ఆర్ టైప్ ఆఫ్ చార్ట్స్ ద్వారా మనకి డేటా కళ్ళ ముందు రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. మరి ఒక టైప్ ఆఫ్ చార్ట్ సరిపోతుంది కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ ఎందుకు? ఒక దాంట్లో కనిపించే డేటాతో అనాలిసిస్ చేయలేము అంటే ఒక్కొక్క చార్ట్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది క్యాండిల్ స్టిక్ చార్ట్. నాకు తెలిసి టెక్నికల్ అనాలిసిస్ ఆర్ ట్రేడింగ్ అనగానే మనకి క్యాండిల్ స్టిక్స్ ఆటోమేటిక్గా గుర్తొస్తుంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ యూజ్ చేసేది కూడా క్యాండిల్ స్టిక్స్నే. కాబట్టి మెజారిటీ ఆఫ్ ఫోకస్ అంతా కూడా ఈ ఎంటైర్ టెక్నికల్ అనాలిసిస్లో మనం క్యాండిల్ స్టిక్స్ పైనే ఉంచుతాం. మరి మిగిలిన చార్ట్స్కి ఉన్న వాల్యూ ఏంటి? ఇక్కడ బార్స్ అని కనిపిస్తుందా? క్యాండిల్ స్టిక్కి బార్ చార్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది, క్యాండిల్ స్టిక్ అంటే ఏంటో మోస్ట్లీ మనందరికీ ఐడియా ఉంటుంది. బట్ అగైన్ క్విక్ రివ్యూలా మాట్లాడుకుందాం. క్యాండిల్ స్టిక్లో గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ అబోవ్ జరిగినప్పుడు. రెడ్ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? క్యాండిల్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ బిలో జరిగినప్పుడు. సో క్యాండిల్ స్టిక్ లో మనకి డార్క్ గా కనిపించేది బాడీ అంటారు. అండ్ 2 లైన్స్ కనిపిస్తుంటాయి బాడీ పైన అండ్ కింద, వాటిని విక్ అంటారు. ఆ విక్ మనకి ఏం చెప్తుందంటే ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ కి సంబంధించి, మీన్స్ మనం ఎన్ని మినిట్స్ కి సంబంధించిన క్యాండిల్ చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ టైం ఫ్రేమ్ లో ఆ ప్రైస్ ఎంతవరకు హైకి వెళ్ళింది, అలాగే బిలో ఉన్న విక్ ఎంతవరకు మనకి లోకి వెళ్ళింది అన్న డేటాని చూపిస్తుంది. సిమిలర్గానే బార్ చార్ట్ ఉంటుంది.
బార్ చార్ట్ లో ఓపెనింగ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిప్రజెంట్ చేస్తారు. సో ఇలా ఇక్కడ ఓపెన్ అయిన ప్రైస్ కొంత ఫాల్ అయ్యి అండ్ అగైన్ కొంతవరకు టాప్ సైడ్కి వెళ్ళి క్లోజింగ్ ఈ పాయింట్లో జరిగింది. సో క్యాండిల్ స్టిక్లో మనకి ఎటువంటి ప్రైస్ యాక్టివిటీ అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందో బార్ చార్ట్లో కూడా అటువంటి ప్రైస్ యాక్టివిటీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఇక్కడ బాడీ అంటే మనకి ఇలా డార్క్గా థిక్గా ఉంటుంది, ఇక్కడ బాడీ అంటే ఈ ఓపెనింగ్కి క్లోజ్కి మధ్యలో మనం ఒకటి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఫామ్ అయ్యేది మన క్యాండిల్ స్టిక్. కానీ ఇక్కడ కొంత డిఫరెంట్గా ఓపెనింగ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ క్లోజింగ్ని రైట్ హ్యాండ్ సైడ్ ఒక చిన్న లైన్తో రిప్రజెంట్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా క్యాండిల్ స్టిక్స్కి బార్ చార్ట్కి సిమిలర్గానే ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ కమ్యూనిటీ యూజ్ చేసేది క్యాండిల్ స్టిక్స్ని. ఈ క్యాండిల్ స్టిక్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ రిలేటెడ్ ఉన్న సైకాలజీ అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్రైస్ యాక్షన్లో మెజారిటీ ఆఫ్ రోల్ ప్లే చేసేది ఇవి. మనం చాలా టైం తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ బార్ చార్ట్స్ లైక్ క్యాండిల్ స్టిక్స్ బట్ ఓపెనింగ్ క్లోజింగ్ రిలేటెడ్గా మనకి లైన్స్తో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మీకు హోలో క్యాండిల్స్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు చార్ట్ పైన ఉన్న ఈ రెగ్యులర్ క్యాండిల్ స్టిక్స్ పోయి హోలో క్యాండిల్స్ లైక్ మధ్యలో మీకు గ్యాప్ ఉన్నట్లు ఫ్రీగా ఉన్నట్లు కనిపిస్తూ నార్మల్ క్యాండిల్స్ కూడా కనిపిస్తుంటాయి. సో చూడండి నార్మల్ క్యాండిల్ స్టిక్స్ కనిపిస్తున్నట్లు ఉంటుంది, హోలో క్యాండిల్స్ కూడా కనిపిస్తుంటాయి. సో ఇప్పుడైతే నేను దీన్ని డిస్కస్ చేయాలనుకోవట్లేదు. క్యాండిల్ స్టిక్స్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత దీంట్లోకి వెళ్దాం. లేదంటే క్యాండిల్ స్టిక్స్కి దీనికి కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. బికాస్ క్యాండిల్ స్టిక్స్లో ఒక క్యాండిల్ ఫామ్ అవుతుందంటే అది గ్రీన్ ఆర్ రెడ్ ఫామ్ అవడానికి ఓపెనింగ్ దగ్గర నుంచి క్లోజింగ్ ఎలా ఉంది విత్ రిఫరెన్స్ టు ఓపెనింగ్ క్లోజింగ్ ఎలా ఉంటుందనేది సరిపోతుంది. కానీ హోలో క్యాండిల్స్ దగ్గరకు వస్తుండేసరికి ప్రీవియస్ టైం ఫ్రేమ్లో క్లోజ్ అయిన క్యాండిల్ని బట్టి కూడా ప్రెసెంట్ ఉన్న క్యాండిల్ సైకాలజీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ 𝐻𝐞𝐬𝐭, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్నే, కాకపోతే ఎక్కువ నాయిస్ ఉండదు. లైక్ మీకు ఫామ్ అయితే ఒకేసారి గ్రీన్ 𝐻𝐞𝐬𝐭 క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి, లేదంటే ఇలా రెడ్ 𝐻𝐞𝐬𝐭 క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ క్యాండిల్ స్టిక్ రిలేటెడ్గా ప్రైస్ యాక్టివిటీని యావరేజ్ తీసుకొని ఫామ్ చేస్తే మనకి ఇలా 𝐻𝐞𝐬𝐭 క్యాండిల్స్ వస్తుంటాయి. సో ఈ సేమ్ టైం ఫ్రేమ్లో ఒకసారి క్యాండిల్ స్టిక్స్ని అప్లై చేద్దాం. అప్పుడు దీనికి క్యాండిల్ స్టిక్స్కి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తే మనకి చాలా దగ్గరలో రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినట్లు కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న రెడ్ క్యాండిల్స్ కూడా ఇక్కడ మనకి కౌంట్ అవుతున్నాయి క్యాండిల్ స్టిక్లో. కానీ 𝐻𝐞𝐬𝐭లో మనకు అలా ఉండదు. ఆ చిన్న చిన్న రెడ్ క్యాండిల్స్ అన్ని కూడా న్యూట్రల్ అయిపోతాయి. బికాస్ తీసుకుంటుంది ఇక్కడ యావరేజ్ ప్రైస్ కాబట్టి మనం 𝐻𝐞𝐬𝐭ని ఫాలో అవ్వాలా, క్యాండిల్ స్టిక్ని ఫాలో అవ్వాలా? ట్రేడింగ్ పర్పస్తో చూస్తే క్యాండిల్ స్టిక్స్నే మనం ఫాలో అవ్వాలి. లైన్ చార్ట్ అంటారు. ఇది అసలు ఇంట్రాడేకే మనం అసలు తీసుకోం, ఈవెన్ స్వింగ్ ట్రేడింగ్ కూడా మనం తీసుకోం. బట్ జనరల్గా లైన్ చార్ట్ ఏంటంటే నాయిస్ ఉండదు, ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతూ ఇలా ర్యాలీ అవుతుందని ఒక ఓవర్ వ్యూ కోసం లైన్ చార్ట్ని చూస్తారు. అండ్ సిమిలర్గా ఏరియా చార్ట్, ఆ లైన్ విత్ ఏరియాతో పాటు మనకి ఇక్కడ రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఇదే మనకి గూగుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది లైన్ చార్టే, బట్ కింద మీకు ఏరియా కూడా కొంతవరకు షేడ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ బేస్ లైన్ చార్ట్ అని ఉంటుంది. పర్సనలీ నేనైతే ఇది ఎప్పుడు అంతగా యూజ్ చేయలేదు. సో ఇక్కడ చూస్తుంటే మీకు పైన గ్రీన్ ఏరియా కింద రెడ్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ మీకు మధ్యలో ఒక బేస్ లైన్ ఉంటుంది, అది మనం ఇలా మూవ్ కూడా చేయొచ్చు. బై డిఫాల్ట్ అది 50% దగ్గరగా ఉంటుంది. దాని మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్గా ఉన్న ప్రైజెస్ని యావరేజ్ తీసి వాటికి 50% దగ్గర మనం బేస్ లైన్ని ఇలా ఒక లైన్ని ఫామ్ చేస్తే ఆ ప్రైస్ కంటే అబోవ్ వస్తుంటే మార్కెట్ ఫర్దర్గా కూడా బులిష్గా ఉంటుందని ఒక గ్రీన్ సైడ్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. ఆ 50% బేస్ లైన్ కంటే బిలో ఉంటుంటే రెడ్ సైడ్ ఏరియా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే దీన్ని ఎక్కువగా యూజ్ చేయను. నెక్స్ట్ రెంకో చార్ట్స్ అని కనిపిస్తుంటాయి. ఇవి కూడా 𝐻𝐞𝐬𝐭 లాగే చిన్న చిన్న ప్రైస్ మూవ్స్ని మనకు చూపించవు. ఆ బాక్స్ ఒక డిఫైన్డ్ ఏరియా ఉంటుంది. లైక్ ఇంత ప్రైస్ కంటే పెరిగితేనే మనకు ఒక గ్రీన్ బాక్స్, ఆర్ ఇంత ప్రైస్ కంటే తగ్గితేనే ఒక రెడ్ బాక్స్ ఫామ్ అవుతుంది. కానీ చిన్న చిన్న ప్రైస్ మూవ్స్ కొంత పెరుగుతున్నా కొంత తగ్గుతున్నా ఒక గ్రీన్ బాక్స్ ఆర్ రెడ్ బాక్స్ ఫామ్ అవుతుండదు. కాబట్టి దీని ఒక యూజ్ కూడా ట్రేడింగ్లో మనకు ఉండదు. అండ్ నెక్స్ట్ లైన్ బ్రేక్ చార్ట్. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది కంపారిటివ్గా ఒకసారి గమనిద్దాం. క్యాండిల్ స్టిక్స్లో మనకి ప్యూర్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. లైక్ అట్ దట్ పాయింట్ మనం చూస్తున్నది హవర్లీ అయితే ఆ హవర్లీ పాయింట్లో బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ ఎటువంటి సైకాలజీతో ఉన్నారు, మార్కెట్లో బులిష్గా ఉన్నారా ఆర్ బేరిష్గా ఉన్నారా అని ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్కి సంబంధించిన యాక్టివిటీ చార్ట్లో కనిపిస్తుంది. కానీ మిగిలిన చార్ట్స్లోకి వచ్చేసరికి మనకి నాయిస్ రెడ్యూస్ అవ్వడానికి మల్టిపుల్ టెక్నిక్స్ని అక్కడ ఇంక్లూడ్ చేస్తూ వచ్చారు. 𝐻𝐞𝐬𝐭లో చూసారనుకోండి, ఆ పర్టికులర్ టైం ఫ్రేమే కాదు ప్రీవియస్గా ఉన్న ప్రైస్ యాక్టివిటీని కూడా యావరేజ్ తీసుకొని ప్రెసెంట్ ఉన్న 𝐻𝐞𝐬𝐭 క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది 𝐻𝐞𝐬𝐭కి సంబంధించి. అదే రెంకోకి చూసారనుకోండి, ప్రతి బాక్స్ కూడా ఒక డిఫైన్డ్ ప్రైస్తో ఉంటుంది. ఆ ప్రైస్ కంటే అబోవ్ ఆర్ బిలో వస్తేనే గ్రీన్ ఆర్ రెడ్ బాక్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. కమింగ్ టు లైన్ బ్రేక్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి క్యాండిల్ కూడా క్లోజింగ్ ప్రైస్ ని బేస్ చేసుకొని ఫామ్ అవుతున్న క్యాండిల్. ఒకవేళ మార్కెట్ నెగిటివ్ గా ఉండి ఆ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయినా సరే ఇమీడియట్ గా మనకి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వదు.
ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ లో చూస్తే నెంబర్ ఆఫ్ లైన్ దగ్గర 3 అని ఉందా. ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే ఉండాల్సిన లాజిక్ ఏంటంటే, మనం ఇక్కడ 3 అని కదా మెన్షన్ చేసాం, ఉండాల్సిన లాజిక్ ఏంటంటే ప్రీవియస్ 3 క్యాండిల్స్ కంటే కూడా ఒకవేళ లో ఫామ్ చేసి క్లోజ్ అయితే అప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ గ్రీన్ ఫామ్ అవ్వాలన్నా ప్రీవియస్ 3 క్యాండిల్స్ కంటే కూడా హై ఫామ్ చేస్తే అప్పుడే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ లో ఉంటున్న నాయిస్ ని తగ్గించడానికి ఉపయోగపడేవి. సో ఇది చార్ట్ అండ్ టైప్స్ ఆఫ్ చార్ట్స్. ఓకే, ఈ రెండు మాత్రం ఏం చేశాయి, కాగి చార్ట్స్ అంటే ఏంటి, పాయింట్ అండ్ ఫిగర్ అంటే ఏంటో కూడా తెలుసుకొని నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం. కాగి చార్ట్స్ని ఓపెన్ చేశారంటే మీకు ఇలా ఒక చిన్నప్పుడు మనం నోకియా మొబైల్స్లో స్నేక్ గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళం కదా, అలా మీకు చార్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ గ్రీన్ ఎలా ఫామ్ అవుతుంది, రెడ్ ఎలా ఫామ్ అవుతుంది, అండ్ మోస్ట్లీ ఈ చార్ట్స్ని ఉపయోగించి ట్రేడ్ ఎలా చేస్తారనేది నేను సింపుల్గా చెప్తాను. అండ్ ఇంకా డీప్గా వెళ్ళి మాట్లాడుకున్నా నేను పర్సనల్గా యూజ్ చేయట్లేదు కాబట్టి, నాకు పెద్ద ఇంపార్టెంట్ అనిపించట్లేదు కాబట్టి నేను కూడా మీకు సజెస్ట్ చేయలేను. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ చార్ట్ రిలేటెడ్గా మనం 2 ఇంపార్టెంట్ థింగ్స్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ని తెలుసుకోవాలి. ఈ చార్ట్ని మీరు గమనించారంటే టాప్ లైన్ మీకు ఒక బేస్లా కనిపిస్తుంది, దాన్ని షోల్డర్ అంటారు. డౌన్ సైడ్ మీకు ఒక బేస్ లా కనిపిస్తుంది, దాన్ని వేస్ట్ అంటారు. ఈ మధ్యలో ఉండేది లైన్. సో గ్రీన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, రెడ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది మీకు క్వశ్చన్ మార్క్ గా ఉండొచ్చు. ఇదేంటి అక్కడక్కడ గ్రీన్ అక్కడక్కడ రెడ్ గా ఉంది అని. ఇది దూరం నుంచి చూస్తే మనం కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ కొంత దగ్గర నుంచి చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడున్న ప్యాటర్న్ ని తీసుకోండి. గ్రీన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ప్రీవియస్ షోల్డర్ కంటే కూడా ప్రజెంట్ ఫామ్ అవుతున్న షోల్డర్ హైలో ఉంటే గ్రీన్ ఫామ్ అవుతుంది. లైక్ చూడండి, ఈ షోల్డర్ కంటే ఇప్పుడు ఫామ్ అయిన షోల్డర్ పైన ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రీవియస్ షోల్డర్ని క్రాస్ చేసిందో అప్పుడు గ్రీన్ ఫార్మేషన్ అక్కడ కనిపిస్తుంది. అండ్ అగైన్ ఇంకొక షోల్డర్ ప్రీవియస్ షోల్డర్ని క్రాస్ చేసింది కాబట్టి గ్రీన్, అగైన్ గ్రీన్, అండ్ ఈసారి కూడా గ్రీన్. కానీ ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ మీకు రెడ్ ఫామ్ అయింది. రెడ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ప్రీవియస్ వేస్ట్ని, పైది షోల్డర్ కింద వేస్ట్ అనుకున్నాం కదా, ఆ ప్రీవియస్ వేస్ట్ని ఎప్పుడైతే క్రాస్ చేసి బిలో మూవ్ అవుతుందో అప్పుడు మనకి రెడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి రెడ్ ఫామ్ అయింది. అండ్ అగైన్ ఒక షోల్డర్, కానీ ప్రీవియస్ షోల్డర్ కంటే ఇది పైకి వెళ్ళలేదు కాబట్టి అగైన్ ఇక్కడ రెడ్ ఉంది. ఈసారి గమనిస్తే బ్రేక్ చేసి అగైన్ డౌన్ సైడ్కి మూవ్ అయింది కాబట్టి అగైన్ మనకి రెడ్ ఉంది. కానీ ఈసారి ఎప్పుడైతే ప్రీవియస్ షోల్డర్ని క్రాస్ చేసి టాప్ సైడ్కి వచ్చిందో గ్రీన్ ఫామ్ అయింది. ఇలా మనం ఈ కాగి చార్ట్స్ని అర్థం చేసుకోవాలి. అండ్ మిగిలిపోయిన ఫైనల్ చార్ట్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్, అది కూడా ఒకసారి గమనిద్దాం. పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ని సెలెక్ట్ చేశారంటే మీకు ఎక్స్ అలాగే ఓతో రిప్రజెంట్ అవుతున్న ప్రైస్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. క్యాండిల్ స్టిక్స్లో ఎలా అయితే మనకి గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఉంటుందో ఇక్కడ మనకి పెరుగుతున్న ప్రైస్ ఎక్స్తోను, పడుతున్న ప్రైస్ ఓతోను డినోట్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా సెట్టింగ్స్ ఉంటాయి. బట్ ఐ సజెస్ట్ వీటిల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. కంప్లీట్గా మీ ఫోకస్ అంతా క్యాండిల్ స్టిక్స్ పైన ఉంచండి. మనం వీటిల్నే ఫోకస్ చేయబోతున్నాం. నేను పర్సనల్గా వీటిని అంత అట్రాక్టివ్గా అయితే చూడట్లేదు కాబట్టి నేను క్యాండిల్ స్టిక్స్కి స్టిక్ అవుతున్నాను, దాన్నే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు కూడా నేను ట్రేడ్ చేయాలనుకుంటే గమనించే కాన్సెప్ట్ కాబట్టి ఇది మీరు కొంత కేర్ఫుల్గా వినాలని నేను కోరుకుంటున్నాను. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పేరు పెద్దదిగా ఉంది, ఒకసారి బ్రేక్ చేద్దాం. అడ్వాన్స్ ఫస్ట్ గమనిద్దాం, నెక్స్ట్ డిక్లైన్, నెక్స్ట్ రేషియో అంటే ఏంటో గమనిద్దాం. సో అనుకుందాం పెరుగుతున్నాయి స్టాక్స్ అనుకోండి, వాటిని అడ్వాన్సింగ్ స్టాక్స్ అని మనం పిలవచ్చు. డిక్లైన్ అంటే ఏంటి, పడిపోవడం. సో ఏదైనా కొన్ని స్టాక్స్ ఫాలో అవుతుంటే ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ డిక్లైన్ అవుతున్నాయి, ఇవన్నీ డిక్లైనింగ్ స్టాక్స్ అని కూడా మనం పిలవచ్చు. మరి అడ్వాన్సింగ్ స్టాక్స్ మీన్స్ పెరుగుతున్న స్టాక్స్కి, డిక్లైన్ అవుతున్న స్టాక్స్కి తీసుకుంటున్న రేషియో ద్వారా మనకేం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే నెంబర్ ఆఫ్ అడ్వాన్సింగ్ స్టాక్స్ మీన్స్ ఆ పర్టికులర్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఏవేవి పెరుగుతున్నాయి డివైడెడ్ బై ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఏవేవి పడుతున్నాయి. సో ఇలా చేస్తే మనకు ఒక రేషియో వస్తుంది కదా. ఎగ్జాంపుల్ నిఫ్టీ అనుకుందాం, నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. 50లో ఒకవేళ 25 స్టాక్స్ పెరుగుతూ 25 స్టాక్స్ పడిపోతున్నాయి అనుకోండి, మనకి రేషియో ఏమొస్తుంది, 1 వస్తుంది. సో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మనకి 1 వచ్చిందంటే మీనింగ్ మార్కెట్లో బుల్స్ మీన్స్ మార్కెట్ని పైకి తీసుకువెళ్ళాలి, బులిష్గా చూడాలి మార్కెట్ని అనుకునే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ సెంటిమెంట్తో ఉన్నారో సేమ్ ఈక్వల్ సెంటిమెంట్తో బేరిష్గా మార్కెట్ని కిందకి తీసుకురావాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. మోర్ దెన్ 1 ఉందనుకోండి, మీనింగ్ ఏంటి, డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎక్కువగా ఉందని. మీన్స్ మార్కెట్లో స్టాక్స్ని సెల్ చేసే వాళ్ళకంటే కూడా మార్కెట్లో స్టాక్స్ని బులిష్గా టాప్ సైడ్ తీసుకువెళ్ళాలనుకుంటున్న వాళ్ళ సెంటిమెంటే స్ట్రాంగ్గా ఉందని. ఇది ట్రేడ్ చేసినప్పుడు మేము ఎలా ఉపయోగించుకోవాలి, ఇది మనల్ని ఎవరు క్వశ్చన్స్ అడగారు కదా ఎగ్జామ్ రాయడానికి, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అంటే ఏంటని. సో ఇది ప్రాక్టికల్గా గమనిద్దాం. దీనికోసం మీరు ఎన్ఎస్సి వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. ఎన్ఎస్సి వెబ్సైట్లో మార్కెట్ డేటా ఉంటుంది, అక్కడికి వచ్చి ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్ని సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా మీకు డేటా కనిపిస్తుంది. ఈ డేటాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే నిఫ్టీ 50 ఆర్ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆర్ డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన ఇండెక్సెస్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, నిఫ్టీ 15 సెలెక్ట్ ఉంది, ఆల్రెడీ డిఫాల్ట్గా సెలెక్ట్ ఉంది. చూడండి ఇక్కడ గమనిస్తే మీకు అడ్వాన్సెస్ 43, డిక్లైన్ 7 అని కనిపిస్తుంది. ఆల్రెడీ మార్కెట్ క్లోజ్ అయిపోయింది, ఇవాళ సాటర్డే.
సో మార్కెట్ లేదు. సో నిన్న ఫ్రైడే మార్కెట్ టైంలో, మార్కెట్ ఎండ్ అయ్యే పాయింట్లో నిఫ్టీ 230 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. బట్ స్టిల్ 7 దగ్గరగా స్టాక్స్ నెగిటివ్లోనే ఉన్నాయి. ఏ స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయి ఇక్కడ గమనించవచ్చు. 𝐈𝐧𝐬𝐭, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటో, టాటా స్టీల్, బజాజ్ ఆటో ఇవి నెగిటివ్గా ఉన్నాయి. మరి మార్కెట్ అంతలా పెరిగినా ఆ స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయంటే మరి ఆ స్టాక్స్ రిలేటెడ్గా సెల్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువగా ఉందనే కదా. సో వాళ్ళు అక్కడ సెల్ చేస్తున్నారు కదా, నిఫ్టీని మనం షార్ట్ చేస్తామా? చెయ్యం. ఎందుకు? నిఫ్టీలో ఉన్న మెజారిటీ ఆఫ్ స్టాక్స్ బులిష్గా ఉంటున్నాయి. మీన్స్ నిఫ్టీని పైకి తీసుకువెళ్ళాలి, నిఫ్టీ లెవెల్స్ని మార్చాలి, టాప్ సైడ్కి తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇన్ సింపుల్ టర్మ్స్ మీరు ఏ సెక్టర్కి సంబంధించిన ట్రేడ్ తీసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ రిలేటెడ్గా మీరు ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు, దాని అప్పుడు నిఫ్టీని సెలెక్ట్ చేసి నిఫ్టీలో అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఎలా ఉన్నాయనేది గమనిస్తాం. అడ్వాన్సెస్ మీన్స్ పెరుగుతున్న స్టాక్స్ మోర్ దాన్ 25 ఉన్నాయనుకోండి, సో బుల్ సైడ్ ఆర్ పాజిటివ్ సైడ్ తీసుకువెళ్ళాలనుకుంటున్న వాళ్ళ సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. డిక్లైన్స్ మీన్స్ పడుతున్న స్టాక్స్ మోర్ దాన్ 25, 30, 40 ఉన్నాయనుకోండి, ఆ రోజు నిఫ్టీని ఇంకా డౌన్ సైడ్కి తీసుకువెళ్ళాలని ఇంటర్నల్గా ఉన్న స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇదంతా ఎందుకు? నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసి ఎక్కడ ఎలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి, వాటి బ్రేక్అవుట్స్ అక్కడ వరకు తెలుసుకుంటే సరిపోతుంది కదా. అంటే మనం మార్కెట్లో చేసే ప్రతి ఒక్కటి కూడా మన ప్రాబబిలిటీని పెంచుకోవడానికే. మీరు ప్రైస్ యాక్టివిటీని చూస్తున్నా, లైక్ ఇంపార్టెంట్ సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఆర్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, ఒక బ్రేక్అవుట్ని చూస్తున్నా, యాక్టివిటీ తీసుకునే ముందు ఒక్కసారి వీటిని కూడా గమనించారనుకోండి, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎలా ఉంది, ఆ నిఫ్టీ రిలేటెడ్గా అడ్వాన్సెస్ మీన్స్ పెరుగుతున్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి, తగ్గుతున్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయా, మీ సెంటిమెంట్కి ఆ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో సెంటిమెంట్ మ్యాచ్ అవుతుందా లేదా. దాంతోపాటు ఆప్షన్ చైన్ డేటాని కూడా, లైక్ ఆ పర్టికులర్ లెవెల్కి సంబంధించి కాల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందా, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేస్తే ఏమవుతుందంటే మీరు తీసుకుంటున్న ఆ పర్టికులర్ ట్రేడ్ రిలేటెడ్గా మీకు కాన్ఫిడెన్స్ ఆర్ కన్విక్షన్ బిల్డ్ అవుతుంది అండ్ మీరు రాంగ్ అయ్యే ఛాన్సెస్ని కూడా తగ్గిస్తుంది. సో చెప్పండి, అడ్వాన్స్ డిక్లైన్ రేషియోని బట్టి మనం సెల్ ఆర్ బై చేయొచ్చా? చేయకూడదు. మన ఎంట్రీ ఎప్పుడు కూడా ప్రైస్ బేస్డ్గానే జరుగుతూ ఉంటుంది. కానీ సెంటిమెంట్ ఎలా ఉందని చెక్ చేయడం కోసం మనం అడ్వాన్స్ డిక్లైన్స్ని చెక్ చేస్తుంటాం. ఓకే, మీరు నిఫ్టీకి చెప్తున్నారు, మరి నేను బ్యాంక్ నిఫ్టీని చూడాలి, మరి అప్పుడు బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా అడ్వాన్సెస్ డిక్లైన్స్ కంటే డబుల్ ఉన్నాయి. అండ్ యూజువల్గా అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను టెక్ మహేంద్రలో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, నాకు చార్ట్ పరంగా ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని. బేస్డ్ ఆన్ టెక్ మహేంద్ర చార్టే మనం ఒక ట్రేడ్ని కూడా తీసుకోవచ్చు. బట్ ఇలా ఆలోచించండి, దానికి ప్యారలల్గా నేను ఐటీ సెక్టర్కి సంబంధించిన చార్ట్ని కూడా ఓపెన్ చేసి ఆ పర్టికులర్ సెక్టర్కి సంబంధించిన ట్రెండ్ ఎలా ఉంది, ఆ పర్టికులర్ ఎంటైర్ సెక్టర్కి సంబంధించిన ట్రెండ్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, అదేదైనా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉందా. నిఫ్టీ ఐటీ ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు నేను తీసుకుంటున్న పాజిటివ్ ట్రేడ్ వర్క్ కాకపోవచ్చు. కాబట్టి సెక్టర్ రిలేటెడ్గా ట్రెండ్ ఎలా ఉందనేది కూడా మనం ప్రైస్ యాక్టివిటీ ద్వారా గమనించవచ్చు. సేమ్ టైం ఇంట్రాడేలో ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఆ సెక్టర్ రిలేటెడ్గా ట్రెండ్ ఎలా ఉందని నిఫ్టీ ఐటీ, సో ఇందాక అనుకున్నట్టు మార్కెట్ డేటా ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్లోకి వచ్చి నిఫ్టీ ఐటీని సెలెక్ట్ చేస్తే నిఫ్టీ ఐటీలో అడ్వాన్సెస్ 10 ఉన్నాయి, డిక్లైన్స్ 0 ఉన్నాయి. మీన్స్ నిఫ్టీ ఐటీలో ఉన్న ప్రతి స్టాక్ రిలేటెడ్గా కూడా మార్కెట్ పార్టిసిపెంట్స్ బై సైడ్ ఆర్ బులిష్ సైడే ఉన్నారు. స్లోగా మనం ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఏ ఫ్యాక్టర్స్ని గమనించాలనేది మైండ్లో ఉంచుకుంటూ వచ్చాం అనుకోండి, బికాస్ ఏ ఒక్క పాయింట్లో అయినా మన థింకింగ్కి అక్కడ కనిపిస్తున్న డేటాకి మ్యాచ్ అవ్వకపోతుంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇలా మనకి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో యూజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అడ్వాన్సెస్ 40 ఉంటాయి, డిక్లైన్స్ 10 ఉంటాయి. కానీ మీరు స్లోగా గమనిస్తూ వస్తే అడ్వాన్సెస్ 40 నుంచి 35కి, 32కి, 28కి, 25కి అలా అడ్వాన్సెస్ తగ్గిపోతూ డిక్లైన్స్ పెరుగుతూ ఉంటాయి. సో మార్కెట్లో సెంటిమెంట్ బులిష్ నుంచి బేరిష్గా టర్న్ అవుతుంది. కానీ మీరేమో బులిష్ ట్రేడ్ని హోల్డ్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఎమోషనల్గా డ్రైన్ అవ్వకుండా, ఎస్ నేను అనుకున్న ట్రేడ్ రాంగ్ అవడానికి పాసిబిలిటీ ఉంది, ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేసి మీరు అనుకుంటున్న స్టాప్ లాస్ దగ్గరికి వస్తే నేను ఎగ్జిట్ అవుతాను, బికాస్ మార్కెట్ సెంటిమెంట్ కూడా నాకు అగైనెస్ట్గా ఉందనే కన్ఫర్మేషన్తో కూడా ట్రేడ్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా మనం మనల్ని ప్రిపేర్డ్గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. అదేంటి ప్రైస్ యాక్షన్ అంటే? చార్ట్స్ని చూపిస్తారు, మీరు బోర్డ్ చూపిస్తున్నారంటే. సో కమింగ్ డేస్లో మనం చార్ట్స్ని చూసే ఎక్కువగా మాట్లాడుకుంటాం. బట్ ఈ ప్రైస్ యాక్షన్ బ్యాక్ ఉన్న సింపుల్ సైకలాజికల్ పాయింట్ని మనం ఒకటి అర్థం చేసుకుందాం. ఎందుకని సపోర్ట్స్ దగ్గర ప్రైస్ని గమనించండి, రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ని గమనించండి అంటుంటారు. బట్ ఈ బ్యాక్ ఉన్న సైకలాజికల్ ఆస్పెక్ట్ ఏంటనేది తెలుసుకుందాం. ఇది ఇక్కడే కాదు, కమింగ్ డేస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్ ఇలా మల్టిపుల్ ఏరియాస్లో డౌన్ ద లైన్ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. బట్ ఇక్కడ వీటి బ్యాక్ ఉన్న ఒక సింపుల్ లాజిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రెసిస్టెన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఈక్వల్గా సపోర్ట్ రిలేటెడ్గా కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. అనుకుందాం, ఒక స్టాక్ ఉంది. ఆ స్టాక్ ఎప్పటి నుంచో ₹2.50 నుంచి ₹2.80 ఇలానే ట్రేడ్ అవుతుంది, మంత్స్ నుంచి ట్రేడ్ అవుతుంది. కానీ ఒక్కసారిగా ₹2.80 నుంచి బ్రేక్అవుట్ వచ్చి ₹3 పైన సస్టైన్ అయింది. అది చూస్తున్న మీరు కానీ నేను కానీ, సో మనలాంటి ట్రేడర్స్ అందరూ కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్ బ్రేక్ అయింది. ఈవెన్ స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్ న్యూస్ రీసెంట్ డేస్లో వచ్చింది, బిజినెస్ బాగుంది, ఇలా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ యాడ్ అయ్యాయి.
అండ్ ఇతర ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటే మనకి ఇది బులిష్ ట్రేడ్ అని అర్థమైంది. ఎంట్రీ అయితే తీసేసుకున్నాం. కొంతమంది ₹3 దగ్గర ₹3.20, ₹3.30 ఇలా ₹3 to ₹3.50 మధ్యలో చాలామంది మనలాంటి ట్రేడర్స్ బయింగ్ యాక్టివిటీ తీసేసుకున్నాం. కానీ మనకు తెలియదు ఇప్పుడు ఆ స్టాక్ ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ రెసిస్టెన్స్ అని మనకు తెలియదు. సో చూస్తున్నాం 3 నుంచి ₹3.50 వెళ్ళింది, నెక్స్ట్ 4కి వెళ్ళింది, నెక్స్ట్ 5కి వెళ్ళింది, అలా పెరుగుతుంది. కానీ 5 దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. సెల్ ఆఫ్ వచ్చి 2.8కి ఫాలో అయిపోయింది. మళ్ళీ ప్రీవియస్గా ఏ రేంజ్ ఉందో ఆ రేంజ్కి ఫాలో అయిపోయింది. 5 దగ్గరే ఎందుకు సెల్ ఆఫ్ వచ్చిండొచ్చు? పాసిబుల్ రీజన్స్ ఏంటి? ₹3లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ₹5కి వెళ్ళిందంటే సో ఎవరైతే ప్రీవియస్గా హోల్డ్ చేస్తున్నారో ప్రీవియస్గా ఉన్న ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి చిన్న ఇన్వెస్టర్సే కాదు, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్పిఐస్ కానీ ఇంత గెయిన్ ఇంత షార్ట్ టర్మ్లో వచ్చినప్పుడు ఎందుకు ఉండడం అని ఇక్కడ ప్రాఫిట్ని బుక్ చేసుకోవచ్చు. సో అప్పుడు స్టాక్ వీక్ అయినట్ట, లైక్ అది బ్యాడ్ స్టాకా? కాదు. ప్రీవియస్గా హోల్డ్ చేసిన వాళ్ళు ఇది ఓవర్ వాల్యూడ్ అనుకొని సెల్ చేశారు. సో వాళ్ళు సెల్ చేశారు కాబట్టి ఇక్కడ ఎవరైతే పొజిషన్స్ తీసుకున్నారో ట్రేడింగ్ రిలేటెడ్గా వాళ్ళు కూడా వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతుండేసరికి స్టాక్ 2.8 వరకు ఫాలో అవుతుంది. అగైన్ అక్కడ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, మంచి గ్రోత్ ఉంటుంది, లేదంటే స్టాక్ ఏదైనా చిన్న పాజిటివ్ అప్డేట్ ఇస్తే మంచి వాల్యూలో ఉంది కదా అని మళ్ళీ బై చేస్తారు. సో ఈసారి కూడా మీకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది, 3 అబోవ్ సస్టైన్ అయింది. ప్రీవియస్గా 3 అబోవ్ సస్టైన్ అయితే 5 వరకు వెళ్ళింది కాబట్టి ఈసారి కూడా 3 అబోవ్ సస్టైన్ అయితే 5 వరకు వెళ్తుంది కదా అని మీరు ట్రేడ్ తీసుకుంటారు. కానీ ఈసారి అది 5 వరకు వెళ్ళదు, ఎందుకంటే లాస్ట్ టైం 5 వరకు వెళ్ళి ఫాలో అయిపోయింది కదా అని ఈసారి 4.7, 4.8 వచ్చినప్పుడే సెల్ చేసేస్తారనమాట. బికాస్ 5 అప్పుడు అందరూ సెల్ చేస్తారు కదా, కొంత ముందుగా మనం సెల్ చేసుకుందామని ఈసారి 4.8 నుంచి ఫాలో అవుతుంది. సో అలా ఫాలో అయ్యి 3కి వస్తుంది, అగైన్ వాల్యూలో ఉంది కదా అని బై చేస్తారు, అగైన్ ర్యాలీ అవుతుంది. ఈసారి వస్తున్నది అంత స్ట్రాంగ్ అప్డేట్ అనుకోండి, 4.8, 5 దగ్గర షార్ట్ టర్మ్ ట్రేడర్స్ సెల్ చేస్తున్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇంకా యాక్టివ్గా బై చేస్తుంటారు కాబట్టి ఇది 5 కంటే కూడా ఇంకా టాప్కి వెళ్తుంది. ప్రీవియస్గా వాటి ప్రైస్ ఏ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ట్రేడర్స్ ఎటువంటి యాక్టివిటీని తీసుకున్నారు అండ్ అది బేస్ చేసుకొని ఫర్దర్గా మనం ఏ యాక్షన్ తీసుకోవాలి. యూజువల్గా ప్రైస్ యాక్షన్ అంటే ఒక పర్టికులర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ ఒక లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా యాక్ట్ చేస్తుంది, సపోర్ట్ తీసుకుంటుందా, రెసిస్టెన్స్ తీసుకుంటుందా, సివియర్ సెల్లింగ్ ప్రెషర్ ఆర్ బయింగ్ ప్రెషర్ ఎటువంటిది క్రియేట్ అవుతుంది అనేది ప్రైస్ యాక్షన్. బట్ మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం ఆ ప్రైస్ యాక్షన్ని, మనం ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ మెయిన్లీ ప్రైస్ యాక్షన్లో మనకి 4 ఉంటాయి: రీట్రేస్మెంట్, రివర్సల్, రేంజ్ బౌండ్ అండ్ బ్రేక్అవుట్. వీటిని మనం ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా మాట్లాడుకుంటున్నప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ ఛానల్ని చూస్తూ చేస్తున్న వర్క్ని గమనిస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటారు, కానీ కొత్తగా ఎవరైతే వచ్చి ఉంటారో మీకు ఛానల్లో ఉన్న కంటెంట్ అండ్ ఆ కంటెంట్ని ఫాలో అనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.